జీపీ ఎన్నికల కోసం ఎన్నికల అధికారుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో 2025 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు నియోజకవర్గ స్థాయి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ సుధీర్ ప్రారంభించారు. ఈ శిక్షణ ఎన్నికల ప్రక్రియ, విధులు, బాధ్యతలు, ఎన్నికల సమయాల్లో అనుసరించాల్సిన చర్యలు తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా, సమర్థవంతంగా సాగేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది అని అధికారులు తెలిపారు. మీకు డౌట్ ఉంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ లాస్ట్ సిగ్నేచర్ కూడా అలౌడ్ చేయమంటుంది ఎన్నికల సంఘం కాబట్టి దాని గురించి ఏమది అక్కలు ఇక్కడ అంతా ఎఫ్డిఓలు ఉన్నాం కాబట్టి మీకు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే అది రిజర్వ్ అయ్యి ఉంటే ఆ రిజర్వ్లో మనకు వాళ్ళు ఏమంటే సర్టిఫికేట్ లేదు, మేము డిపాజిట్ పే చేస్తాం. బట్ ఈ ప్రాసెస్ని మనం అందరం పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి జనరల్గా మీకు చాలాసార్లు మాట్లాడాను నేను. ఎనీ ట్రైనింగ్ అంటే శిక్షణ ఏదైనా సరే మనకి 3 అంశాలు ఉన్నాయంట. ఒకటి నాలెడ్జ్ అనేది, రెండవది స్కిల్ అనేది, మూడవది యాటిట్యూడ్ అనేది. 3 కూడా ఎనీ ట్రైనింగ్లో కూడా మనకు అవసరం. మీరు అందరూ చాలామంది ట్రైనింగ్ తీసుకున్నారు, ట్రైనింగ్ ఇస్తారు. ఇది ప్రత్యేకంగా చెప్పవలసి కానీ మనకి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ గ్రామ పంచాయతీలో చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి అందరూ ఒకే మాట్లాడారు. మనం జస్ట్ మీరు అప్లైంగ్ ద రూల్స్. అందులో స్టేజ్ 1 ఏం చేయాలా, స్టేజ్ 2 ఏం చేయాలా, ఏ రోజు ఏం చేయాలా సమాచారాన్ని ఒకేసారి మిమ్మల్ని అడుగుతారు. జనరల్ సాధారణ గ్రామాల్లో కూడా ఏమి ఉన్నది. సో దాని అంతటా సంబంధించినటువంటి మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. మనకి హెచ్ఆర్డీలో వెళ్ళి ఉన్నారు. ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మీ మొబైల్స్ని కొంచెం ఒక 1-2 అవర్స్ సైలెంట్లోనే పెట్టుకోండి. ఎమర్జెన్సీ అయితే బయటకన్నా వెళ్ళి మాట్లాడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక ఫ్లోగా మాస్టర్స్ చెప్తారు కాబట్టి ఇదంతా మనకు తెలిసింది అనేది ఉంటారు కాబట్టి చాలా కాలం తర్వాత మళ్ళీ మనం ఆల్మోస్ట్ 6 years తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఏదైతే ఎవరు ఏం చేయాలనే దాని గురించి కూడా మీరు ఒకసారి అక్కడ ఎవరైతే మాస్టర్ ట్రైనర్ ఉంటారో వాళ్ళు చెప్పింది దయచేసి వినాలి. అయిన తర్వాత మీరు క్వశ్చన్ చేసుకోండి. మరి అదేవిధంగా మళ్ళీ క్రాస్ టాక్ చేస్తే ఇబ్బంది అవుతుంది. మీకు చెప్పడం ఇబ్బందే కానీ బట్ దయచేసి క్రాస్ టాక్ చేయకుండా తర్వాత మీకు సంబంధించిన ఏదైనా ఉంటే ఫిజికల్ కాపీ తీసుకోండి. మీరు ఎక్కడ ఫిజికల్ కాపీ తీసుకొని జస్ట్ అగైన్ యూ గో త్రూ అయినా సరే డిస్కస్ చేద్దాం, ఇబ్బంది లేకుండా, ఎలాంటి డౌట్ లేకుండా ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. శిక్షణ కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు ఒక సూచన. ఈ యొక్క ఇంతకుముందు చేసినటువంటి ఎన్నికలు వేరు, చేయబోయేటటువంటి ఎన్నికలు వేరు. మనందరికీ తెలుసు, ఈ యొక్క క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం మనం. అక్కడనే రిజల్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా సమయస్ఫూర్తితో, చాలా ఓపికతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి ఒక విషయం ఏంటంటే మనము ఈ యొక్క చట్టాన్ని రక్షించినట్లయితే చట్టం మనల్ని రక్షిస్తుంది. మనము చట్టాన్ని అతిక్రమించినట్లయితే చట్టమే మనల్ని అతిక్రమిస్తుంది. కాబట్టి చట్టం ప్రకారం చట్టం ఏం చెప్తుందో అది, దానికి ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఎక్కువ చేసిన ఇబ్బందే, తక్కువ చేసిన ఇబ్బందే. కాబట్టి రూల్ పొజిషన్ ఏముందో దాని ప్రకారమే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క రూల్ పొజిషన్ ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే, మనకు అవగాహన ఉన్నట్లయితే దాని ప్రకారం వెళ్తాం. కాబట్టి మరొకసారి మన కలెక్టర్ గారు కూడా అదే చెప్తారు. మనము రూల్ను రక్షించినట్లయితే, మనం చట్టాన్ని రక్షించినట్లయితే చట్టమే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి చట్టం ప్రకారం ఈ యొక్క వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అట్లని చెప్పి ప్రతి ఒక్క అంశం చట్టం ప్రకారం కూడా చేయలేమేమో, ఎక్కువ ఈ యొక్క ఉపోద్ఘాతం అవసరం లేదు. అట్లని చెప్పి ఇంకొక ప్రవర్బు, మనము ఏఆర్ఓలుగా ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక అభ్యర్థిని అధికారులు ఓడించకూడదు, అధికారుల స్థాయిలో ఓడింపబడకూడదు. అంటే చట్టంలో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ను ముందుకు పంపిస్తున్నారంటే దాని మీద సమస్య లేదు. కానీ ఏదైనా అభ్యర్థిని వెనక్కి లాగుతున్నామనే సమస్యలు మొదలవుతాయి. ఉదాహరణకి ఏదో ఒక చిన్న సమస్యను తీసుకొని రిజెక్ట్ చేసినాం అనుకోండి, దాని మీద అప్పీల్ ఉంటుంది.
వాళ్ళు ఆర్టీఓ దగ్గరికి అప్పీల్కి పోతారు. అక్కడ మన వాదన నిలబడలేదనుకో అక్కడ సక్సెస్ వస్తాడు అభ్యర్థి. కానీ మీరు చిన్న ప్రాబ్లం ఉన్నప్పటికీ అప్రూవల్ చేసేది అనుకోండి, అప్రూవల్ మీద అప్పీల్ లేదు, సరిగ్గా లేదు, చిన్న సమస్య ఉంది, అయినా మీరు రిజెక్ట్ చేయలేదు, ముందుకెళ్ళాడు క్యాండిడేట్, ముందుకెళ్ళిన దాని మీద అప్పీల్ లేదు, ఆయన ఆర్టీఓ నన్ను ఎందుకు అప్పీల్ లేదా ఆపోజిట్ క్యాండిడేట్ కూడా అప్పీల్కి వెళ్ళడానికి లేదు. ఆపోజిట్ క్యాండిడేట్ ఏం చేస్తాడు అంటే ఆక్షేపణ చేస్తాడు అంతే, ఆక్షేపణను ఖచ్చితంగా. కాబట్టి ఎక్కువ శాతం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఏంటంటే ఆయన నామినేషన్ తీసుకుని వచ్చాడు, ఓటర్ లిస్ట్లో సీరియల్ నెంబర్ కరెక్ట్ రాయలేడు. సీరియల్ నెంబర్ కరెక్ట్ రాయకపోతే మనకు తెలుస్తుంది రాయలేడుగా, అంటే నామినేషన్ ఫామ్లో సీరియల్ నెంబర్ రాయలేడు, ఆయన అదే గ్రామ పంచాయతీ ఓటర్. అప్పుడప్పుడే చెప్పి రాయించాల్సిన పరిస్థితి ఉన్నది. అంతేగాని అది మనకు తెలుస్తున్నది సరిగ్గా రాయలేడని అట్నే పెట్టుకొని నువ్వు సరిగ్గా రాయలేవు కదా రిజెక్ట్ చేస్తా అంటే సమస్య అవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నిటినీ సమయస్ఫూర్తితో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క 2వ సాధారణ ఎన్నికలు అంటున్నాం సార్. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క వీటిని సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఈ ఎన్నికల ప్రక్రియలో ఈ యొక్క ఎన్నికల నిర్వహణ పరిపాలన యంత్రాంగం ఉంటుంది. ఎవరెవరు ఉంటారు ఇందులో ఒక 2 సెకండ్లో చెప్తాం. ఈ రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిషనర్ ఉంటారు, పంచాయతీరాజ్ కమిషనర్ యొక్క కూడా ఎన్నికల కమిషనర్గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల అధికారిగా డిఈఓగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా కలెక్టర్ గారికి అసిస్టెంట్లుగా అదనపు జిల్లా ఎన్నికల అధికారులు ఉంటారు. వీరు అడిషనల్ కలెక్టర్స్ కానీ లేదా జిల్లా పరిషత్ సిఇఓ కానీ డిపిఓ కానీ అంటే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ కానీ వీళ్ళంతా అదనపు జిల్లా ఎన్నికల అధికారులుగా ఉంటారు. డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారులుగా ఎంఆర్ఓలు కానీ సబ్ కలెక్టర్లు కానీ ఆర్డీఓలు కానీ ఉంటారు. సహాయ జిల్లా ఎన్నికల అధికారులుగా ఇప్పుడు మన ముందున్నటువంటి ఎంపీడీఓలు వ్యవహరిస్తారు. వీరు సహాయ ఎన్నికల అధికారులుగా ఉంటారు. వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికల ప్రక్రియ నడుస్తుంది. అంటే అంతకన్నా పైన యంత్రాంగం చాలా ఉంటుంది. వాళ్ళు కేవలం ఈ యొక్క ఆదేశాలు ఇస్తారు, వాటిని ఆచరణలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సహాయ ఎన్నికల అధికారులకు ఉంటుంది. వాళ్ళే ఈ యొక్క మండల పరిషత్ అభివృద్ధి అధికారులు. వాళ్ళ దిగువన వాళ్ళ ఆదేశాల మేరకు మనం పనిచేస్తాం. ఈ వారిని రిటర్నింగ్ అధికారులు అంటాం. 2 రకాలైన రిటర్నింగ్ అధికారులు ఉంటారు సార్. ఒకటి స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారులు, రెండవది స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఇద్దరు ఉన్నారు, స్టేజ్ 1 ఆర్ఓలు, స్టేజ్ 2 ఆర్ఓలు. ఈ స్టేజ్ 1 ఆర్ఓలకు సహాయకులుగా ఈ యొక్క ఏఆర్ఓలు ఉంటారు. స్టేజ్ 2కు అసిస్టెంట్ లేరు. అంటే స్టేజ్ 2కు అసిస్టెంట్లు ఎవరు ఉంటారు అంటే పిఓఏపీఓలే వారికి అసిస్టెంట్లు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ విల్ బి అపాయింట్ అయిన తర్వాత స్టేజ్ 2 ఆఫీసర్స్కి వాళ్ళు సహాయకులుగా ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి స్టేజ్ 1 ఆఫీసర్కి యొక్క ఏఆర్ఓలుగా కొంతమంది ఇక్కడ మనలోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ 3 రకాలైనటువంటి విధులు నిర్వహించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆర్ఓలు, ఏఆర్ఓలు స్టేజ్ 1, ఈ యొక్క ఆర్ఓ స్టేజ్ 2. ఆ 3 రకాలైనటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ ఉంటారు. అయితే ఈ రిటర్నింగ్ అధికారులు కానీ ఈ యొక్క ఏఆర్ఓలు కానీ, రిటర్నింగ్ అధికారులు అంటే 2 రకాలు అనుకోవాలి మీరు. ఒకటి స్టేజ్ 1, స్టేజ్ 2. వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారి చేత నియమించబడటం జరుగుతుంది. లేకపోతే కలెక్టర్ గారు ఎవరికైనా ఆదేశం ఇచ్చినట్లయితే, అంటే ఏసీఎల్పీకి కానీ లేకపోతే సిఇఓకు కానీ ఆదేశం ఇచ్చినట్లయితే వాళ్ళు ఈ యొక్క మనల్ని అపాయింట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే వీళ్ళ యొక్క విధులు బాధ్యతలు ఏమి? స్టేజ్ 1 అధికారుల యొక్క విధులు బాధ్యతలు, స్టేజ్ 2 అధికారుల యొక్క విధులు బాధ్యతలు. దీంట్లో క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే మొత్తం ఎన్నికల ప్రాసెస్ 15 డేస్ ఉంటుంది సార్. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి, నోటిఫికేషన్ అంటే ఆర్ఓ గారు గ్రామ పంచాయతీలో నోటిఫికేషన్ యొక్క పబ్లిక్ చేసినప్పటి నుంచి టోటల్ 15 డేస్ కార్యక్రమం. 15 డేస్లో మొదటి 7 రోజులు స్టేజ్ 1 ఆర్ఓది బాధ్యతలు ఉంటాయి. మొదటి 7 రోజులు ఏమేమి పనులు చేస్తామని చెప్పుకుంటాం క్లుప్తంగా ఈ యొక్క క్లియర్గా. 8వ రోజు నుంచి 15వ రోజు వరకు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ స్టేజ్ 2 ఆఫీసర్. ఫస్ట్ 7 డేస్ స్టేజ్ 1 ఆఫీసర్ చేయాలి, ఆయనకు ఒక అసిస్టెంట్ ఉంటాడు. 8th డే నుంచి మొత్తం చివరి వరకు అంటే ఉప సర్పంచి,
ఎన్నిక వరకు. ఉప సర్పంచ్ ఎన్నిక కంటే ముందే రిజల్ట్స్ వస్తాయి, వార్డ్ మెంబర్స్ రిజల్ట్స్, సర్పంచ్ రిజల్ట్స్. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉప సర్పంచ్ని ఎన్నుకునే వరకు చేసేటటువంటి పనులన్నీ కూడా స్టేజ్ 2 ఆర్ఓ గారు చూస్తారు. 8th డే నుంచి కార్యక్రమాలు. మరి ఏం చేస్తాం ఈ 7 days? 7 days ఏమేమి పనులు చేస్తాం? మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ను రిలీజ్ చేస్తుంది. ఇంకా చేయలేదు, చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ను రిలీజ్ చేసిన తర్వాత సరే 2 విడతల 3 విడతల అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటే దట్ మీన్స్ ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత స్టేజ్ 1 ఆర్ఓ గారు ఈ యొక్క మొదటి విడతకు సంబంధించినటువంటి ఎలక్షన్ ఓన్లీ రిసీవింగ్ నామినేషన్స్ తీసుకుంటాం 3 days. టైమింగ్స్ ఏంటంటే 10:30 నుంచి 5 గంటల వరకు. ఇవన్నీ ఎన్నికల నోటిఫికేషన్లో పేర్కొంటారు ఆర్ఓ గారు. టైమింగ్స్ పేర్కొంటారు, ఆయన నామినేషన్ తీసుకునేటటువంటి స్థలం పేర్కొంటారు, అదేవిధంగా తేదీ. ఇక్కడ ఒకటి క్లారిటీ ఏంటంటే ఈ 3 రోజులలో హాలిడే ఉన్నప్పటికీ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. పబ్లిక్ హాలిడే అయినప్పటికీ, ఉదాహరణకు మొదటి విడత నామినేషన్ ప్రక్రియ శుక్రవారం నాడు స్టార్ట్ అయింది అనుకోండి. శుక్రవారం నామినేషన్సే, శనివారం నామినేషన్సే, ఆదివారం కూడా నామినేషన్సే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హాలిడేస్. 3 రోజులు నామినేషన్ కార్యక్రమం. 4వ రోజు తెలుసు మనకి ఏం చేస్తాం? నామినేషన్లు అయిపోయినాక ఏం చేస్తాం సార్? స్క్రూటినీ చేస్తాం, పరిశీలన చేస్తాం. దీంట్లో ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాం. నామినేషన్ అయిపోయినాక 3వ రోజు నామినేషన్ అయిపోయినాక వెంటనే ఆ యొక్క జాబితా నామినేషన్లు తీసుకున్నటువంటి 4వ రోజు మొత్తం స్క్రూటినీ, అంతే కదా సార్, నామినేషన్ పత్రాల యొక్క పరిశీలన. ఇక 5వ రోజు అప్పీల్. అంటే ఏదైనా నామినేషన్ రిజెక్ట్ అయినట్లయితే అప్పీల్కు వెళ్ళొచ్చు. ఎవరి దగ్గర అప్పీల్ వెళ్ళొచ్చు అంటే ఆర్డీఓ గారి దగ్గరికి అప్పీల్కి వెళ్ళొచ్చు. అంటే నా నామినేషన్ రిజెక్ట్ అయింది కాబట్టి ఇది నేను కరెక్టే కానీ రిజెక్ట్ చేశారు అని చెప్పి ఆయన అప్పీల్కి వెళ్ళొచ్చు. దట్ ఈస్ ద 5th డే. ఆ తర్వాత 6th డే ఆ యొక్క అప్పీల్ను డిస్పోజ్ చేయడం. అంటే ఆర్డీఓ గారు అది కరెక్టా తప్ప ఏదో ఎవరికి అనుకూలంగా వస్తుంది అనేది వేరే విషయం. మొత్తం మీద దాన్ని పరిష్కరిస్తారు. అప్పీల పరిష్కారం 6th డే. అప్పీల పరిష్కారం అయిపోయిన తర్వాత ఇక 7th డే ఉపసంహరణ. అంటే ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటే విరమించుకోవచ్చు. అభ్యర్థిత్వ ఉపసంహరణ 3 గంటల వరకు ఉంటుంది 7th రోజు. ఆ 3 తర్వాత ఈ యొక్క పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితా, లేకపోతే ఒక్కరి పోటీ ఉంటే అది ఎనానమ్స్ అవుతుంది, లేకపోతే ఒకరికన్నా ఎక్కువ మంది పోటీలో కనుక ఉన్నట్లయితే ఎలక్షన్ అవుతుంది. కాబట్టి 7th రోజు 3 గంటలకి ఈ యొక్క పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుంది. ఈ 7 days యాక్టివిటీస్ ఇట్లా ఉంటాయి సార్. మరి ఆర్ఓ గారి పని అయిపోయినట్టు ఇంకొక పని ఉంటుంది. ఆర్ఓ అంటే స్టేజ్ 1 ఆర్ఓ ఇంకొక పని ఉంటుంది. ఇంతకు 90% పని అయిపోయినట్టే ఇంకొక పని ఏంటంటే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి యొక్క పోస్టల్ ఓట్లను ఈయన డిస్ప్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఆర్ఓ 1కు సంబంధించినటువంటి యొక్క పనులు. ఓకేనా సార్? లేకపోతే స్టేజ్ 2 ఆఫీసర్ పని సార్ సింబల్ సార్. ఇప్పుడు దయచేసి అందరికీ ఇప్పుడు ఆల్రెడీ గారు చాలా చక్కగా చెప్పారు కదా, ఒక్కసారి నోట్ చేసుకున్నాం, మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నాం. మనం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 4 points, Day 1, Day 2, Day 3, Day 4, Day 7 వరకు ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎలక్షన్ కాబట్టి వాళ్ళు సర్వీస్ పొందిన తర్వాత ఉన్నారు కాబట్టి జస్ట్ 1 minute నోట్ చేసుకోండి సార్. దయచేసి సార్ వినోద్ సార్ అన్నట్టుగా అంటే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత ప్రకటిస్తారంటే వాళ్ళకు సింబల్స్ కూడా కేటాయించడం జరుగుతుంది. అది క్లియర్గా వస్తుంది సార్ మనకు. అంటే సరే మీరు అన్నట్టుగా అది కూడా ఒక పని. పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు సింబల్స్ను కేటాయించాలి. ఎట్లా కేటాయిస్తామనేటటువంటి క్లియర్గా చెప్పుకుంటాం మనం.
ఓకేనా సార్? సింబల్స్ కేటాయించిన తర్వాత ఆ పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమంతో ఈ యొక్క స్టేజ్ 1 ఆఫీసర్ యొక్క పని సుమారుగా అయిపోతుంది. ఇకపోతే అక్కడ నుంచి స్టేజ్ 2 ఆఫీసర్ పని స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 2 ఆఫీసర్ పని క్లుప్తంగా చెప్పాలంటే ఆయన మొత్తం ఎన్నికలు పెట్టాలి. ఎన్నికల నిర్వహణ అధికారి ఆయన్నే. ఆయనకు మొత్తం ప్రతి వార్డుకు సంబంధించి పీఓ ఏపీఓ ఉంటారు. వాళ్ళందరి సహకారంతో ఎన్నికలు నిర్వహించాలి. మొట్టమొదటి ఏం చేయాలి అయినా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలింగ్ స్టేషన్లను విజిట్ చేయాలి. ఆయనకు కేటాయించినటువంటి యొక్క గ్రామంలో పోలింగ్ స్టేషన్ను విజిట్ చేయాలి. అక్కడ అన్ని వసతులు ఉన్నాయా లేదా, అసలు ఏం సమస్యలు ఉన్నాయి, అది విజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పోలింగ్ స్టేషన్ల యొక్క ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి, భౌతిక తనిఖీ చేయాలి. ఆ రోజు స్టేజ్ 2 చేసిన తర్వాత ఆయన ఎంపీడీఓలు మరియు మాస్టర్ ట్రైనింగ్ సహకారంతో ఆయనకు కేటాయించబడినటువంటి పీఓ ఏపీఓలకు ట్రైనింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇచ్చుకోవాలి. ఎప్పుడు వేస్తాం సార్? అది ఫస్ట్ డే. ఎలక్షన్ నోటిఫికేషన్ వేసినాక అదే రోజు నామినేషన్ స్టార్ట్ అవుతాయి. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయి అంటే 10:30కు స్టార్ట్ అవుతాయి, 5 గంటల వరకు జరుగుతాయి. మరి నామినేషన్ వేసేటటువంటి ఫామ్ ఏదంటే ఫామ్ థర్డ్ అనేటటువంటి యొక్క ఫామ్లో నామినేషన్ అనేటటువంటిది వేయాలి. నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్థి అన్న వేయచ్చు, అంటే క్యాండిడేట్ అన్న నామినేట్ వేయచ్చు, లేకపోతే ప్రపోజర్ అయినా సరే నామినేషన్ వేయచ్చు. క్యాండిడేట్ స్వయంగా నామినేషన్ దాఖలు చేయొచ్చు, లేకపోతే క్యాండిడేట్ తరఫున ప్రపోజర్ అయినా సరే నామినేషన్ వేయచ్చు. అయితే నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్థి అయితేనేమో ఆ గ్రామ పంచాయతీలో ఎక్కడైనా ఓటర్ అయి ఉండాలి. అభ్యర్థి గ్రామ పంచాయతీలో ఎక్కడైనా ఓటర్ అయి ఉండాలి. అంటే దేనికైనా, అంటే గ్రామ పంచాయతీ అభ్యర్థి అయినా సరే, వార్డు మెంబర్ అభ్యర్థి అయినా సరే, గ్రామ పంచాయతీలో ఏ వార్డులోనైనా సరే ఓటర్ అయి ఉంటే సరిపోతుంది. ఓకేనా సార్? క్యాండిడేట్ అనేవాడు అంటే ఈవెన్ సర్పంచ్కి పోటీ చేసేవారైనా, వార్డు మెంబర్కి పోటీ చేసేవారైనా, గ్రామ పంచాయతీలో ఏదైనా వార్డులో ఓటరుగా నమోదై ఉండాలి. కానీ ప్రపోజల్ మాత్రం సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థికి ప్రపోజల్ కూడా గ్రామ పంచాయతీలో ఏ వార్డులోనైనా ఓటర్ అయి ఉండొచ్చు. సర్పంచ్ ప్రపోజల్, వార్డు మెంబర్ క్యాండిడేట్, సర్పంచ్ క్యాండిడేట్, అదేవిధంగా సర్పంచ్ ప్రపోజల్, వీళ్ళు ముగ్గురు కూడా గ్రామ పంచాయతీలో ఏ వార్డులోనైనా ఓటరుగా నమోదై ఉంటే చాలు. కానీ వార్డు మెంబర్కు ప్రపోజల్ మాత్రం పర్టికులర్ ఏ వార్డు అభ్యర్థినైతే ప్రపోజ్ చేస్తున్నాడో ఆ వార్డులోనే ఓటర్ అయి ఉండాలి. వార్డు మెంబర్ ప్రపోజల్ ఏ వార్డు అభ్యర్థినైతే ప్రపోజ్ చేస్తున్నాడో ఆ వార్డులోనే ఓటర్ అయి ఉండాలి. ఓకేనా సార్? ఇంతకుముందు చెప్పిన ముగ్గురు ఎక్కడైనా, అంటే గ్రామ పంచాయతీలో ఎక్కడ ఓటర్ ఉన్నా నడుస్తుంది. ప్రపోజల్ మాత్రం, వార్డు మెంబర్ ప్రపోజల్ మాత్రం ఖచ్చితంగా అదే వార్డులో ఓటర్ అయ్యి ఉండాలి. ఒక్క వ్యక్తి ఎన్ని వార్డులకైనా పోటీ చేయవచ్చు. కానీ ఉపసంహరణ టైంకి ఏదో ఒక వార్డులో మాత్రమే ఉండాలి. మిగతా వార్డ్స్లో ఒకవేళ వేసినట్లయితే మిగతా వార్డ్స్లో విత్డ్రా చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే అన్నీ పోతాయి. విత్డ్రా చేసుకోలేడు మీ ఇష్టం సార్, ఏదో ఒకటి వచ్చుండి నేనైతే ఏది విత్డ్రా చేసుకోను అంటే దాని పర్యవసానం ఏమవుతుంది అంటే మొత్తం పోతాయి. కాబట్టి ఆయన ఏదో కనిష్టం వచ్చిన ఒక వార్డులో ఉండాలి, మిగతా వార్డ్స్ విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే సర్పంచ్ క్యాండిడేట్ సర్పంచ్కు పోటీ చేయవచ్చు, మరి ఏదైనా వార్డులో కూడా పోటీ చేయవచ్చు. సర్పంచ్ మాత్రం రెండింటికి చేయవచ్చు, పోటీలో ఉండవచ్చు కూడా. ఏదైనా వార్డు మెంబర్గా పోటీలో ఉండవచ్చు, యాజ్ వెల్ యాజ్ సర్పంచ్గా కూడా పోటీలో ఉండవచ్చు. ఓకేనా సార్? ఇది ఈ యొక్క అభ్యర్థికి సంబంధించినటువంటి విధి విధానాలు. ఇక నామినేషన్ తీసుకుంటాం. నామినేషన్ తీసుకున్న తర్వాత ఆ నామినేషన్ పైన ప్రాథమికంగా చెక్ చేసుకుంటాం, ఈయన ఓటర్ సీరియల్ నెంబర్ వేసిందా లేదా. వేయకపోతే వేపిస్తాం.
మన ముందరే తప్పు జరిగితే ఊకోవద్దని చెప్పి ఇంతకుముందే చెప్పినాం. అటువంటి చేయొచ్చు. సీరియల్ నెంబర్ వేసుకుంటాం, చూస్తాం, చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని దాని మీద కంపల్సరీగా రాయాల్సింది సీరియల్ నెంబర్. అంటే మనం తీసుకున్నటువంటి నామినేషన్లలో ఎన్నిది, ఫస్ట్ వస్తే ఫస్ట్ది, సెకండ్ వస్తే సెకండ్ది, సీరియల్ నెంబర్ రాసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ ఖచ్చితమైనటువంటి తేదీ మరియు సమయం. తేదీ మరియు సమయం. సమయం అంటే ఇంక్లూడింగ్ మినిట్స్, నిమిషాలతో సహా. సెకండ్లు అంటే మరీ ఎక్కువ అవుతుంది కానీ అట్లీస్ట్ నిమిషాలతో సహా రాసుకుంటాం. ఎందుకంటే అది ముందు ఎవరిని ముందు పెట్టాలి, ఎవరిని వెనుక పెట్టాలి అనే దానికి పనికొస్తుంది. కాబట్టి నామినేషన్ తీసుకున్న తర్వాత ఒక ప్రైమరీ చెకప్ చేసుకొని ఈ యొక్క వీరందరి సంతకాలు కరెక్ట్గా పెట్టిందా లేదా, క్యాండిడేట్ ప్లేస్లో క్యాండిడేట్ పెట్టిందా లేదా, ప్రపోజల్ ప్లేస్లో ప్రపోజల్ పెట్టిందా లేదా, అవి చూసుకొని సీరియల్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా, ఒక ప్రాథమిక పరిశీలన, అది ప్రైమరీ చెకప్ చేసుకొని సీరియల్ నెంబర్ వేసుకొని ఖచ్చితమైన టైం మరియు డేట్ రాసుకొని పెట్టుకుంటాం. ఈ అప్లోడ్ చేయడానికి మనకు ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది సహకరిస్తారు. ఎందుకంటే గతంలో చూసాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టే వాళ్ళ మెకానిజం ఉంటుంది, అంటే కంప్యూటర్స్ అవి ఉంటాయి వాళ్ళ దగ్గర పోయినట్లయితే ఈ యొక్క అప్లోడ్ కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు డిస్ప్లే చేస్తాం, యాజ్ వెల్ యాజ్ అప్లోడ్ చేస్తాం. ఈ విధంగా 3 రోజులు జరుగుతాయి. సరిగా 3 రోజులు నామినేషన్ తీసుకుంటాం. ఓకే కదా సార్? అయితే 3వ రోజు చివరి టైం ఎంత అనుకున్నాం దీనికి సంబంధించి? 5 o'clock. 5 o'clock క్లోజ్ చేసేస్తారు. ఇక ఎవరు లేరంటే, కానీ ఉన్నారనుకోండి క్యాండిడేట్స్, అప్పుడు 5 o'clock ఒక 10 మంది ఉన్నారు మనకు, ఆ టైంకి 10 మంది ఉన్నారు మన ప్రిన్సిస్లో ఉన్నారు. మరి వారిని ఇక 5 అయిపోయింది వెళ్ళిపోయింది అనడానికి లేదు. మన ప్రిన్సిస్లోకి 5 గంటల వరకు ఎంతమంది వస్తే అంతమందిని లోపలికి పిలుచుకొని, అంటే మనం నామినేషన్ తీసుకునేటటువంటి గదిలోకి పిలుచుకొని డోర్ బంద్ చేసి వాళ్ళకు స్లిప్లు ఇచ్చి వాళ్ళందరూ నామినేషన్ తీసుకోవాలి. ఎంతనన్నా టైం కానీ, అంటే ప్రాసెస్ కోసం కొంత టైం పడుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ కోసం అయ్యేటటువంటి టైం అయినా పర్లేదు. 5 దాటొచ్చు, 6 కావచ్చు, ఒకసారి 7 కూడా కావచ్చు. కాబట్టి 5 గంటలకు డోర్ మాత్రమే క్లోజ్ చేస్తాం కానీ నామినేషన్ ప్రక్రియ కాదు. 5 గంటల తర్వాత బయట వచ్చిందనుకో ఆయనకు అవకాశం లేదు. 5 తర్వాత వచ్చింది ప్రిన్సెస్లకు అంటే అది అవకాశం లేదు. 5 గంటల లోపల ఎవరు మన ప్రిన్సెస్లకు వచ్చినా వాళ్ళ నామినేషన్స్ చేసుకోవచ్చు. ఎస్, ఆ నిర్ణీత సమయం తర్వాత వచ్చినటువంటి వాళ్ళ నామినేషన్స్ చెల్లుబాటు కావు. మరి నామినేషన్ ఫామ్స్తో పాటు ఇది నామినేషన్ తీసుకునే ప్రక్రియ సార్. ఈ నామినేషన్ ఫామ్తో పాటు ఇంకేమి ఇవ్వాలి, వాళ్ళు ఇంకేమని ఇవ్వాలా అవసరం లేదా? క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి కేటాయించినటువంటి స్థానాలలో పోటీ చేయాలంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోతే ఆ రిజర్వ్ చేయబడినటువంటి వార్డుకు కానీ సర్పంచ్కి కానీ పోటీ చేయడానికి అవకాశము లేదు. జనరల్కు కేటాయించిన దాంట్లో ఎవరైనా పోటీ చేయవచ్చు, కానీ రిజర్వ్ కాబడినటువంటి సీట్లలో ఆయా యొక్క కేటగిరీకి రిజర్వ్ చేయబడిన వారే పోటీ చేయాలి. కాబట్టి వాళ్ళు దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ద క్యాస్ట్ సర్టిఫికేట్. సార్ తెలంగాణ గవర్నమెంట్ ఇదే సార్. తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేటే సబ్మిట్ చేయాలి. మనకు ఒక వెసులుబాటు ఉంది, ఒక డిప్యూటీ తహసీల్దార్ సంతకం పెడితే అదంతా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశం. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడమే కరెక్ట్. రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ ఇష్యూ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా సార్? ఇక్కడ ఇంకొక అంశం సార్, ఈ డిపాజిట్ విషయంలో కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. ఈ యొక్క రిజర్వ్ కేటగిరీస్ క్యాండిడేట్స్కి, రిజర్వ్ కేటగిరీ సీట్లకు కాదు క్యాండిడేట్స్కి. అంటే అక్కడ దారిలో ఇంకా 2-3 బండ్లు ఉన్నాయంటే దయచేసి తీయాల్సి డిపాజిట్కి సంబంధించినటువంటి అంశం. ఇంకా ఏం ప్రొడ్యూస్ చేయాలి సార్? ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అనుకున్నాం, ఇంకా ఏం ప్రొడ్యూస్ చేయాలి వీళ్ళు సార్? నోటు సర్టిఫికేట్, గ్రామ పంచాయతీలో ఎలాంటి బకాయిలు లేవు. ఎస్, ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ సార్ అది, అందులో నామినేషన్ ఫామ్లోనే ఉంటుంది. ఆ డిక్లరేషన్లో తన యొక్క ఆస్తులు కానీ
తన యొక్క నేర చరిత్ర కానీ ఏదో క్రిమినల్ ఎవిడెన్స్ ఉంటే అది, నేర చరిత్ర, ఆస్తులు, రుణాలకు సంబంధించిన అన్ని అంశాలు రాసి కింద సంతకం పెట్టి ఒక 2 విట్నెస్లతో సంతకం పెట్టాలి. 2 సాక్షుల సంతకం కూడా కావాలి. ఈ డిక్లరేషన్ పైన 2 సాక్షుల సంతకం, తన సంతకం. సెల్ఫ్ డిక్లరేషన్ అంటున్నాం కానీ 2 విట్నెస్ సంతకం పెట్టి అది సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరము ఉంది. ఇది ఒకటి సార్. ఇంకొకటి సార్, ఒక వ్యక్తి ఎన్ని సెట్ల నామినేషన్ వేయవచ్చు? 4 వేయవచ్చు. ఓకేనా సార్? ఏ పదవికైనా పోటీ చేసే వాళ్ళు 4 సెట్లు వేయవచ్చు సార్. లేదు సార్, ఒకటేసారి ఫీజు మాత్రం ఒకటేసారి సార్. ప్రతిపాదకుడు ఉన్నాడు కదా, అవును. ప్రతిపాదకుడు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి అలా అయితే యాక్సెప్ట్ చేయొచ్చా? చేయడానికి లేదు సార్. ఓకేనా? అది సార్, అంటే ఒక సెట్ 4 సెట్ల నామినేషన్ వేయవచ్చు కానీ ఒక సెట్ ఫీజే తీసుకోవాలి. ఓకేనా సార్? ఇది నామినేషన్ ఫామ్స్తో పాటు సబ్మిట్ చేయాల్సినటువంటి అంశాలు. ఈ నామినేషన్ పత్రాలకు వరుస సంఖ్య ఇస్తామనుకున్నాం ఇంతకుముందు. మొత్తం నామినేషన్లు తీసుకున్న తర్వాత థర్డ్ డే అయిపోయింది. ఈ రిసీవ్డ్ నామినేషన్స్ లిస్ట్ వేయాలి ఫామ్ 5లో. ఫామ్ 5 ఈజ్ మెంట్ ఫర్ ద లిస్ట్ ఆఫ్ రిసీవ్డ్ నామినేషన్స్. ఈ రిసీవ్డ్ నామినేషన్స్ ఒక లిస్ట్ ఇస్తాం సార్. ఎప్పుడు వేయాలి ఇది అంటే థర్డ్ డే సాయంత్రం వేయాలి, చీకటి అయినా సరే వేయాలి. థర్డ్ డే రోజు నామినేషన్స్ ముగిసిన తర్వాత లిస్ట్ డిస్ప్లే చేయాలి. అవి ఏమంటున్నామంటే రిసీవ్డ్ నామినేషన్స్ ఫామ్ 5, దానికి ప్రోఫార్మా ఫామ్ 5 అందులో వేస్తాం. వేసిన తర్వాత ఇంతకుముందే చెప్పుకున్నాం, ఒక ప్రాథమిక పరిశీలన ఎప్పటికప్పుడు చేసుకోవాలి. దీని మీద ఇంకా 1 నిమిషం మాట్లాడతాం సార్. ప్రాథమిక పరిశీలన మీద నామినేషన్ పత్రాల ప్రాథమిక పరిశీలన. ప్రాథమిక పరిశీలన అంటే చిన్న క్లారికల్ అండ్ ప్రింటింగ్ మిస్టేక్స్ను ఇగ్నోర్ చేయాలి. నామినేషన్ తీసుకునేటప్పుడు చిన్న మిస్టేక్స్ను ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేయాలంటే ఉదాహరణకి ఒక ఆయన పోటీ చేస్తున్నాడు, ఆయన పేరు మల్లయ్య పోటీ చేయడానికి వచ్చాడు కానీ ఓటర్ లిస్ట్లో ఆయన పేరుకి ఎదురుగా స్త్రీ అని పడ్డది అనుకోండి, అట్లా పడవచ్చు ఓటర్ లిస్ట్లో. మరి ఆయన ఫీమేల్ కానిస్టేబుల్స్ అంటే మేల్ కానిస్టేబుల్ వచ్చి పోటీ చేస్తున్నాడు, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, ఏం చేయాలి ఇప్పుడు? మరి ఆయన మనకు కనబడుతున్న మన ముందరనే అయ్యా ఈయన స్త్రీ అని రాస్తున్నది అని అంటే కుదురుతుందా? కుదరదు. అంటే అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది అని అనుకోవాలి మనం. నా ఉద్దేశం ఏంటంటే చిన్న క్లారికల్ మిస్టేక్లను పట్టించుకోవద్దు. అభ్యర్థి మన ముందే ఉన్నాడు, మనకు కనిపిస్తున్నాడు కాబట్టి అదే కరెక్ట్. అక్కడ ఓటర్ లిస్ట్లో ఉన్నది మిస్టేక్ జరగవచ్చు. కాబట్టి అలాంటి చిన్న విషయాలను మనము పట్టించుకోవద్దు. ఉదాహరణకు ఫోటో కరెక్ట్ లేదు కానీ ఆయన అప్డేట్ ఫోటో ఇచ్చాడు, ఆ ఓటర్ లిస్ట్లో ఎప్పుడుదో ఫోటో ఉంది, ఇది ట్యాలీ కాలేదని చెప్పడానికి లేదు. యాజ్ వెల్ యాజ్ సంతకం కూడా ఇప్పుడు పెట్టిన సంతకమే కరెక్ట్. గతంలో ఇప్పుడు పెట్టిన సంతకం ఈ సంతకం నీది కాదు, అది ట్యాలీ అయితే అని చెప్పడానికి లేదు. ఇప్పుడు పెట్టినటువంటి సంతకమే కరెక్ట్. అందుకే ప్రజెంట్గా మన ముందర ఏవైతే వస్తున్నాయో అవే పరిగణలోకి తీసుకోవాలి కానీ చిన్న అంశాలను పరిగణలోకి తీసుకోరాదు. ఈ యొక్క ప్రాథమిక పరిశీలనలో అంటే వాళ్ళకి చెప్పాలి. ప్రాథమిక పరిశీలన చేసినప్పుడు వాళ్ళకి చెప్పాలి, మనం క్యాండిడేట్ చెప్పాలి, ఇగో ఇది తప్పు చూడు సరి చేసుకో, ఇగో ఇక్కడ ప్రతిపాదకుని సంతకం లేదు చూడు పెట్టించుకో, ఈడ ఓటరు వరుస సంఖ్య ఏలేదు చూడు వేయించుకో, పెట్టించుకోవాలి సార్. ఈ చిన్న మిస్టేక్ చేయదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం క్యాండిడేట్ మనం ఓడించవచ్చు. క్యాండిడేట్ మనం ఓడించిన తర్వాత ఎవరు ఓడించాలి? పబ్లిక్లోకి పంపించిన తర్వాత పబ్లిక్ ఓడించాలి. పబ్లిక్లోకి ఓడియాలి ఎక్కువ శాతం. పోటీలో ఉండేటట్లుగా చూసుకోవాలి క్యాండిడేట్ని ఎక్కువ శాతం. అంటే వాళ్ళు ఏమి ఇవ్వకుండా పోటీలో ఉంచాలని అర్థం కాదు. చిన్న అంశాలను తీసుకోవాలి. లేకపోతే ఆ రోజు మంచి రోజు అయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది, పిలిపించుకొని పెట్టించుకోవాలి, తప్పులేదు, పిలిపించుకొని పెట్టించుకోవాలి. అందుకే నేను ఏమంటున్నానంటే ఆన్నే మీకు ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఒక ఏఆర్ఓ ఉంటారు, వాళ్ళు చేయండి దయచేసి. కాదు సార్, అక్కడ ఒకవేళ జంతు ఉండే కూడా తప్పు చేసినట్లయితే మనకు కూడా కొంత గిల్టీ ఫీలింగ్ వస్తుంది, కరెక్టే ఉండేదేమో అనిపిస్తుంది. అది కావద్దు. మనకు తెలుసు
అన్నిటికీ మళ్ళీ సమయస్ఫూర్తి సార్, సమయస్ఫూర్తిగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా సార్? ఆ విధంగా ప్రాథమిక పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నామినేషన్ పత్రాలను తీసుకోవాలి. నామినేషన్ పత్రాలతో పాటు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి తీసుకోవాలి. ఆయన డిక్లరేషన్ కూడా రాయాలి. ఏమైనా ఎన్నికలకు సంబంధించిన ఖర్చు ఇదే బ్యాంక్ అకౌంట్ ద్వారా ఈ యొక్క లావాదేవీ చేస్తాము అని చెప్పి అభ్యర్థి ఇవ్వాలి. అది పాత అకౌంట్ వద్దనే అంటుంది సార్. మనకు ఉన్నటువంటి 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్త అకౌంట్ ఓపెన్ చేయమంటుంది. ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా మాత్రం, అంతకన్నా ముందు ఇద్దరుండి తర్వాత ఒకరున్నా ముగ్గురు లెక్కకు వస్తారు. కాబట్టి అది ఇప్పటికైతే అదే ఉంది. ఏమైనా మార్పు వస్తే అప్డేట్ వస్తుంది సార్. మనం మున్సిపల్ ఎలక్షన్లో తీసేసి రద్దనేది ఆర్ఓనే సుప్రీం. ఇది నాకు వ్యక్తిగతంగా కూడా ఒక అనుభవం ఎదురైంది. లాస్ట్ ఇయర్ ఎంపీటీసీ ఎలక్షన్స్లలో 2 ఓట్లు డిఫరెన్స్ వచ్చినాయి. గెలిచిన ఆయనకు ఓడిపోయిన మన జాయింట్ కలెక్టర్ సార్ వచ్చారు అక్కడ. సార్ ఇది చూడండి అంటే నాకు సంబంధం లేదు ఆయన. అది నువ్వే చూసుకోవాలి. అంటే కొన్ని ఒక పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఓటు చేస్తా అంటున్నారు, ఇంకో పార్టీ వాళ్ళు ఆ ఓటు చేస్తుంది అంటున్నారు. ఏ ఓటు చేస్తుంది అనేది నువ్వే నిర్ణయించుకోవాలని చెప్పారు. ఇక్కడ కూడా అన్నిటికీ మీరే బాధ్యత. పైన అధికారులు చాలా మంది ఉంటారు, వాళ్ళు కేవలం సజెషన్స్ మాత్రమే ఇస్తారు, కానీ పూర్తి బాధ్యత మనదే. కాబట్టి ఒకవేళ డిపాజిట్ ఇవ్వలేదు అంటే ఎవరిని అడగాలి? ఎవరిని అడుగుతారు వాళ్ళంటే ఆర్ఓలనే అడుగుతారు. మీరు హ్యాండ్ ఓవర్ చేసి ఉండవచ్చు, ఎంపీటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఉండొచ్చు, కానీ డిపాజిట్ చేయాల్సిన అంటే ఇప్పించాల్సిన బాధ్యత మనదే. వాళ్ళే ఇస్తారేమో కానీ ఇప్పించాల్సిన బాధ్యత మనదే. దాన్ని సూపర్వైజ్ చేయాలి, అట్లీస్ట్ చూడాలి. ఓకేనా సార్? అది డిపాజిట్లకు సంబంధించినటువంటి విషయం సార్. ఇక నామినేషన్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత 3rd డే నామినేషన్స్ అయిపోయినాయి. 4th డే నాడు స్క్రూటినీ చేస్తాం. అంతే కదా సార్? స్క్రూటినీ ఎప్పుడు చేస్తాం? 4th డే నాడు చేస్తాం. అయితే స్క్రూటినీ ఎప్పుడు చేస్తాం అనేటటువంటి విషయము వాళ్ళకు రాతపూర్వకంగా ఇవ్వాలి. మనం ఎప్పుడు ఇస్తామంటే నామినేషన్ వేసిన తర్వాత ఒక ఇస్తాం. వాళ్ళ క్యాండిడేట్స్కి ఒక రసీదు ఇస్తాం. ఆ రసీదు పైన క్లియర్గా ఈ యొక్క ఉపసంహరణ అంటే స్క్రూటినీ యొక్క డేట్ అండ్ టైం రాస్తాం. డేట్ రాస్తాం, టైం ఖచ్చితంగా చెప్పలేము మనం. ఫలానా రోజు ఫలానా ప్లేస్లో ఈ యొక్క స్క్రూటినీ ఉంటుంది, నువ్వు రావాలి అని చెప్పి ఇయ్యాలి. దాని ప్రకారం వాళ్ళు స్క్రూటినీకి వస్తారు. ఇక్కడ ఇంకొక విషయం సార్, ఈ ఎన్నికలలో ఏ ఎలిజిబిలిటీ అయినా స్క్రూటినీ డేట్ను కటాఫ్ డేట్గా తీసుకోవాలి. స్క్రూటినీ డేట్ను కటాఫ్ డేట్గా తీసుకోవాలి. స్క్రూటినీ నాటికి కటాఫ్ ఏదైనా. ఇంకో ఒక ఆయన ఏజ్ ఎంత కావాలి మనకు పోటీ చేయాలంటే 18 years. 18 years సార్ ఏజ్. పోటీ చేయడానికి 21 years. 21 years ఎప్పటిదాకా కంప్లీట్ కావాలంటే స్క్రూటినీ డేట్ నాటికి కంప్లీట్ కావాలి. నామినేషన్ వేసిన నాడు లేకుండా సరే, నామినేషన్ వేసిన నాడు డేట్ సరే, ఈ యొక్క ఏజ్ లేదు, ఎప్పటిదాకా కావాలి నాకు? స్క్రూటినీ నాటికి కావాలి. లేదా ఏదైనా ఇవ్వలేదు, నామినేషన్ ఫామ్తో పాటు ఏదైనా ఇవ్వలేదు మనకు, ఎప్పటిదాకా ఇవ్వాలి? స్క్రూటినీ వరకు ఇవ్వాలి. ఒక ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు సార్, ఇంతకుముందు అనుకున్నట్టుగా నామినేషన్ వేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అని చెప్పి నామినేషన్ తీసుకోకుండా ఉండడానికి లేదు, తీసుకుంటాం. కానీ ఆయన ఏవేవైతే ఇప్పుడు ఇవ్వట్లేదో అవన్నీ స్క్రూటినీ టైంకి ఇవ్వాలి. స్క్రూటినీ టైం కూడా ఇవ్వకపోతే అది రిజెక్ట్ అవుతుంది. కానీ క్వాలిఫైడ్ డేట్ స్క్రూటినీ డేట్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే నామినేషన్ టైం అనేది క్వాలిఫైడ్ డేట్ కాదు. ఓకేనా సార్? దేనికైనా ఏదైనా ఇవ్వకుండా లేదా ఒక ఏజ్ కావాలన్నా దేనికైనా ఆ యొక్క స్క్రూటినీ డేట్ ఎన్నికల ప్రకటనలో కూడా పేర్కొంటాం. ఎక్కడ స్క్రూటినీ చేస్తాం, ఏ టైంకు ఏ డేట్ నాడు స్క్రూటినీ చేస్తామని పేర్కొంటాం. దాని ప్రకారము స్క్రూటినీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఒక విషయం సార్, మనందరం స్టేట్ 1 ఆఫీసర్స్గా ఆర్ఓలుగా ఉన్నాం. యాజ్ వెల్ as మనకు ఒక అసిస్టెంట్ ఉన్నారు. అసిస్టెంట్ అన్ని పనులు చేయొచ్చు, కానీ స్క్రూటినీ చేయడానికి లేదు. స్క్రూటినీ ఆర్ఓ
గారు స్టేజ్ 1 ఆర్ఓ గారు స్వయంగా చేయాలి. మీ అసిస్టెంట్కి ఇవ్వడానికి లేదు స్క్రూటినీ అనేటటువంటి పని. అంటే పరిశీలన మాత్రం ఖచ్చితంగా ఆర్ఓ గారే చేయాలి. ఏ ఆర్ఓ గారు కేవలం అసిస్టెంట్ మాత్రమే చేయాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆర్ఓ గారు ఆయన అనుపస్థితిలో స్క్రూటినీ జరగడానికి లేదు. ఆయన లేకుండా స్క్రూటినీ జరగడానికి లేదు. ఖచ్చితంగా స్క్రూటినీలో ఆయననే ఉండాలి, స్వయంగా ఆయననే చూడాలి. అభ్యర్థి ప్రతిపాదకుడు లేదా మరో వ్యక్తి రావచ్చు, ఆక్షేపణను చేయవచ్చు. ఆక్షేపణలు ఆబ్జెక్షన్ చేయవచ్చు ఎదుటి వాళ్ళు. కానీ అవి వాటిని కూడా అక్కడనే మనము కొంత విచారణ చేసుకుని డిస్పోజల్ చేయాలి. కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎదుటి వ్యక్తి ఆరోపణ చేసినప్పుడు దాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా అతనిదే. ఆరోపణ ఎవరైతే చేస్తారో, ఆక్షేపణ ఎవరైతే చేస్తారో అతనే హీ హ్యాస్ టు ప్రూవ్ అన్నమాట. మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఈయనకు 3 పిల్లలు ఉన్నారు అని చెప్తున్నాడు అంటే 3 పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఆయననే తెచ్చేయాలి, ఆపోజిట్ క్యాండిడేట్. అందుకని మనం పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మనం విచారణ తెచ్చుకోవచ్చు. ఒకవేళ నిజమే పోయి ముందు, అంతేగాని మీరు విచారణ చేయలేదు అంటే మనకు విచారణ చేసేంత టైం ఉండదు, మన పని కూడా కాదు. కాబట్టి ఎవరైతే ఆక్షేపణ చేస్తారో ఆయననే ఆ ఆక్షేపణను నిరూపించాల్సినటువంటి అవసరము ఉంది. ఇక ఫారం 5లో చూపిన వరుస సంఖ్యలో పరిశీలన చేయాలి. ఫారం 5లో ఆల్రెడీ వ్యాలిడ్ నామినేషన్స్ లిస్ట్ చేస్తాం మనం ఫారం 5లో. అందులో ఏ వరుస సంఖ్య ఇస్తామో ఆ వరుస సంఖ్యలో స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే నంబర్ 1 చేయాలి, నంబర్ 2 చేయాలి, అట్లా స్క్రూటినీ చేసుకుంటూ పోవాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం సార్, ఒక వ్యక్తి 4 సెట్ల నామినేషన్స్ వేశాడు, అది మొదటి సెట్ వ్యాలిడ్ అయిపోయింది, ఇంకా 3 సెట్లను స్క్రూటినీ చేయాలా వద్దా? చేయాలి, తప్పనిసరిగా చేయాలి. ఎన్ని నామినేషన్ సెట్లు వేస్తే అన్ని నామినేషన్ సెట్లను తప్పనిసరిగా స్క్రూటినీ చేయాలి. మొదటిదే వ్యాలిడేట్ అయింది అయినా సరే మిగతా 3 చేయాలి. అది ఏమన్నా మన బుక్కులు అంటే చెడ్డ విరుద్ధం నేరం అంటే చేయకూడదు. 4 నామినేషన్ సెట్లను స్క్రూటినీ చేయాలి, మొదటిదే ఓకే అయింది అయినా సరే మిగతా 3 చేయాలంటాడు. ఓకేనా సార్? పంచాయతీరాజ్ చట్టంలోని 19, 20, 21, 22, 23, 24 ఈ అధికరణలు క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ను చూపిస్తాయి. అంటే వీటి పట్ల అవగాహన పెంచుకోవాలి మనం. పంచాయతీరాజ్ చట్టంలోని 19వ నియమం ఏం చెప్తుంది, అదేవిధంగా 20వ నియమం ఏం చెప్తుంది, 21 ఏం చెప్తుంది, 22 ఏం చెప్తుంది, 23, 24 ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ గురించి చెప్తాయి సార్. అవి ఒకసారి చదువుకోవాలి మనం, అసలు ఏంటి అనుకోవాలి. 19 అనేటటువంటిది ఏజ్ గురించి చెప్తుందంట సార్. ఏజ్ ఎంత ఏజ్ ఉండాలి, పోటీ చేసే అభ్యర్థి ఏజ్ ఎంత, అవన్నీ చెప్తుందంట. ఏజ్ గురించి డిస్క్రైబ్ చేసేది ఈ యొక్క 2018 పంచాయతీరాజ్ చట్టంలోని 19వ నిబంధన, దాన్ని చూసుకోవాలి, అది ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ 20వ నిబంధన. ఇంతకుముందు ఎవరు అడిగారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతిపాదన చేయొచ్చా లేకపోతే పోటీ చేయొచ్చా, అవన్నీ 20వ నిబంధన చదివితే తెలుస్తున్నారు. మనకు అనుబంధంలో ఉంటాయి, మీకు ఇచ్చిన బుక్ అనుబంధంలో ఉంటాయి ఇవన్నీ. కాబట్టి 20వ నిబంధన చదివితే గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోటీకి కానీ ప్రతిపాదనకు కానీ అర్హతనా కాదా అని తెలుస్తుంది. కాబట్టి దాన్ని చదువుకోవాలి మంచిగా. అట్లే 21వది సౌండ్ మైండ్ ఉందా లేదా అని చెప్తాను. సౌండ్ మైండ్. అదేవిధంగా జైలు శిక్ష అనుభవించిందా లేదా అనేది చెప్తాను. సౌండ్ మైండ్ అంటే సౌండ్ మైండ్ లేని వాళ్ళు ఎలిజిబుల్ సార్, ఎలక్షన్లో పోటీ చేయడానికి లేదు. సౌండ్ మైండ్ అంటే పిచ్చి వాళ్ళు అనుకోండి. మరి పిచ్చి వాళ్ళని చెప్పి ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుందా? ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఎదురైనా ఈయన పిచ్చోడు, ఈయన నిలాంటి పోటీ చేసిండు కాబట్టి డిస్క్వాలిఫై చేయండి అని వచ్చింది అనుకోండి, యాక్సెప్ట్ చేయొచ్చా మనం?
మరి ఎట్లా సౌండ్ మైండ్ను ఎవరు నిర్ణయించాలి? కోర్టు నిర్ణయించాలి సార్. కోర్టు నుంచి ఆర్డర్ తేవాలి, ఈయనకి సౌండ్ మైండ్ లేదని చెప్పి. కోర్టు ఆర్డర్ వస్తేనే మనం యాక్సెప్ట్ చేయాలి తప్ప డాక్టర్ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఒక వ్యక్తి సౌండ్ మైండా కాదా? ఇది ఇంకా క్లారిటీగా కావాలంటే మీరు మీకు ఇచ్చినటువంటి అనుబంధంలో 20వ నియమం చదవండి. లేకపోతే ఇంకోటి 22వ నిబంధన, ఈ యొక్క ఎన్నికలమైనటువంటి ఈ యొక్క ఖర్చులు కరెక్ట్గా 3 సంవత్సరాల లోపల ఎన్నికల ఖర్చులను ఖచ్చితంగా క్లియర్ చేయాలి. ఒక ఆయన ఎన్నికల్లో పోటీ చేసిండు, ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చులను మొత్తం 3 సంవత్సరాల లోపల ఆయన రిపోర్ట్ ఇవ్వాలి ఎంపీడీఓ ఆఫీస్కి. 3 సంవత్సరాల తర్వాత ఇవ్వలేదు అంటే ఏం కాదు, అంటే ఇప్పుడు అందరూ ఏం చేయలేదు మనకి ఈ లెక్కల. ఎందుకంటే ఇంతకుముందు 3 సంవత్సరాలు ఎక్కువే కదా సార్ ఎలక్షన్స్ అయ్యి, కాబట్టి ఇప్పుడు ఈ నిబంధన పెద్దగా వర్తించదు. 3 సంవత్సరాల లోపల ఇవ్వకపోతే సమస్య అవుతుంది, దాటిపోయింది. ఇంకోటి 24వ నిబంధన ఏం చెప్తుందంటే, గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం చేశాడు ఒక ఆయన పోటీ చేయడానికి లేదు. సరే, విషయం ఏంటంటే ఈ నిబంధనలు అన్నింటినీ ఒకసారి చదువుతాం సార్. 19, 20, 21, 22, 23, 24 వీటి ప్రకారం ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సరే, ఇంతకుముందు ఏజ్ అడిగారు సార్. ఏజ్ 21 years ఎట్ ద టైమ్ ఆఫ్ స్క్రూటినీ అంటారు. 21 years ఉండాలంటే పోటీ చేసేవాళ్ళు. ఆక్షేపణలు చేసి విచారణ చేసి ముందుకు వెళ్ళాలి. తిరస్కరిస్తే సరైన కారణాలు చూపాలి. ఒకవేళ తిరస్కరించినట్లయితే సరైన కారణాలు చూపించాలి. సరైన ఆధారాలు లేకుండా తిరస్కరించడానికి వీల్లేదు. పంచాయతీ చట్టంలోని అర్హతలు ఇవన్నీ ఈ ఇంతకుముందు చెప్పిన నిబంధనలు చెప్తాయి. ఈ విధంగా ఈ స్క్రూటినీ కార్యక్రమం అనేటటువంటిది ఉంటుంది సార్. ఈ స్క్రూటినీ తర్వాత వ్యాలిడ్ నామినేషన్స్ లిస్ట్ చేస్తాం. అది వ్యాలిడ్ నామినేషన్స్ లిస్ట్ వేసినాక అప్పుడు ఈ యొక్క ఉపసంహరణకు వెళ్తాం. వినోద్ సార్. అది ఏదైనా నిరూపించబడాలి సార్. ఒక ఆరోపణ నిజం కాదు, ఆరోపణ నిరూపించబడాలి. వార్తలను అంటే వార్తా పేపర్లో వచ్చిన వార్తలు కానీ లేదా ఎవరైనా చెప్పింది అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా నిరూపించబడినట్లయితే లేదా ఈ దుర్వినియోగం అయినట్టుగా సస్పెండ్ అయ్యి నిజంగానే అది నిజంగా తేలితే విచారణలో తేలితేనే అది ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం. ఇన్ని విషయాలు కవర్ చేసుకున్నాం కానీ అప్పటికే చేసి తప్పకొచ్చా సార్ అనుకున్నాము. మనమే ఆదర్శవంతమైనటువంటి అభివృద్ధిలో కొనసాగుతూ ఉంటే ఈ దేశం ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నత స్థానానికి చేరుకుంటుందని మనం అంతా నమ్మేవాళ్ళం. రెండవది, మనమంతా ఉన్న వృత్తి కూడా సాధారణంగా ఎక్కువ మటుకు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం. ప్రజాస్వామ్యం పరిణమిలాలని ఆకాంక్షిస్తూ ఉంటాం. అందుకు ఇందాక ఉదయం నుంచి రామరెడ్డి గారు ఫస్ట్ RO1 ARO కలిసి ఏం చేస్తాం, నోటీస్ ఇస్తాం. నోటీస్ ఇచ్చిన రోజు నుంచే నామినేషన్స్ తీసుకుంటాం. నామినేషన్స్ తీసుకున్న వరుస క్రమంలో రోజువారీగా మనకున్న అనుబంధం ప్రకారంగా లిస్ట్ వైజ్ రాసుకుంటాం. ప్రతిరోజు తీసుకున్న నామినేషన్ల యొక్క లిస్ట్ ఎక్కడ రాస్తాం, విన్నం సారి పడతాక అనుబంధంలో ఒక లిస్ట్ ఉంది, ఆ ఫార్మెట్ లో రాస్తాం. రాసినటువంటి ఆ నామినేషన్స్ ని వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి నామినేషన్ ఫామ్స్ ని ఏం చేయాలి, కట్టగట్టి పెట్టుకోవాలా, ఇంకేమైనా వర్క్ ఉంటుందా? సాయంకాలం T4లో ఆన్లైన్ చేయాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు సాయంకాలం నామినేషన్ సమయం ముగిసిన తర్వాత ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. అది పబ్లిక్ డొమైన్లో అందరూ చూసుకోగలరు ఆ నామినేషన్స్ని. అందుకని నామినేషన్స్ తీసుకునేటప్పుడు ఏ రకంగా తీసుకుంటున్నామో అదే రకంగా సాయంకాలం ఆన్లైన్లో ఉంచుతాం, అందరూ చూస్తారు. స్క్రూటినీ రోజు ఏ నామినేషన్లు ఉంటాయి, ఏ నామినేషన్లు పోతాయి అనే విషయం ప్రపంచం అంతా తెలుస్తుంది. స్క్రూటినీ రోజు తీసుకున్న నామినేషన్లని అయ్యో మధ్యలో ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చింది కదా అని చెప్పేసి మనమే సంతకం పెట్టించుకోలేం, మార్చుకోలేం. లేకపోతే ప్రపోజల్ సంతకం లేకపోతే పెట్టించుకోనో రేపో ఎల్లుడో పెట్టుకున్నాం అనుకో,
ఏమవుతుంది, మొదటి రోజు ఆన్లైన్ చేసిన రోజు సంతకాలు లేవు, తర్వాత స్కూటీని రోజు సంతకాలు వచ్చినాయి అని మన ఆన్లైన్ ఆధారం పట్టుకొని వస్తారు. అందుకని గౌరవ ఎంపీడీఓలు ఏం చేస్తున్నారంటే హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేస్తున్నారు నామినేషన్ల కేంద్రం దగ్గర బయట. ఏ చిన్న చిన్న అనుమానం ఉన్నా అక్కడే బయట నివృత్తి చేసుకొని వాళ్ళు నామినేషన్ సబ్మిట్ చేయడానికి మన దగ్గరికి వస్తారు. అన్ని పేజెస్ చేయాలి ఎంపీడీఓ ఆఫీస్లోనే. నామినేషన్స్ తీసుకునే రోజు నుంచి 3 రోజులు నామినేషన్లు తీసుకుంటాం. 4వ రోజు స్క్రూటినీ చేస్తాం. స్క్రూటినీలో ఏవైతే రిజెక్ట్ అవుతాయో 5వ రోజు అప్పీల్కి వెళ్తారు. అప్పీల్ అయితే అధికారి ఎవరు, ఇందాక మాట్లాడుతున్నారు ఆర్డీఓ గారు లేదా పై స్థాయి. అప్పీల్ చేసుకున్న వాటిని డిస్పోజల్ ఎప్పుడు చేయొచ్చు, తర్వాత రోజు సాయంకాలం 5 లోపల డిస్పోజల్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ కాంటెస్టెడ్ లిస్ట్ వస్తుంది, వ్యాలిడ్ నామినేషన్స్ లిస్ట్ వస్తుంది. వ్యాలిడ్ నామినేషన్ల లిస్ట్ పడ్డ తర్వాత మీరంతా ఇందాక మాట్లాడుతున్న సార్ కూడా విత్డ్రావల్స్ కాడికి వస్తుంది. ఫైనల్ కాంటెస్టెడ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, విత్డ్రావల్స్ కూడా అయిపోయి విత్డ్రావల్స్ ఏ రోజు చేసుకుంటాం, 1, 2, 3 రోజులు నామినేషన్స్, 4వ రోజు స్క్రూటినీ, 5వ రోజు అప్పీలు, 6వ రోజు డిస్పోజల్, 7వ రోజు విత్డ్రావల్స్ వ్యవహారం వస్తుంది. ఆ విత్డ్రావల్స్ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ఎవరు వచ్చి విత్డ్రా చేసుకోవచ్చు, ఇందాక చర్చించుకున్నాం సార్, మీకు తెలియని ఏం కాదు సార్, మాట్లాడుకున్నాం. అభ్యర్థి రావాలి. ఒకవేళ అభ్యర్థి రాలేకపోతే అతని ప్రపోజల్ కూడా విత్డ్రావల్ ఫామ్ ఫిల్అప్ చేసి క్యాండిడేట్ సంతకంతో ప్రపోజల్ కూడా వచ్చి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా సమయం. ఈ సమయం విషయానికి వస్తే నా చేసుకున్న వాళ్ళకి ఒకటి ఉంటుంది, ఆ పక్కన రోజు ఇంకోటి ఉంటుంది, సెల్ ఫోన్లో ఒక టైం వస్తుంది. కాబట్టి మొదటి రోజు నామినేషన్ల రోజే మనం ఏం చేయాలి, ఆఫీస్లో ఒక పెద్ద వాచ్ పెట్టుకోవాలి. గోడగాడి ఎంపీడీఓ సార్ వాళ్ళు ఇస్తారు, మంచి వాచ్ ఇస్తారు, మంచి వాచ్ గోడకు పెట్టేస్తారు. దాంట్లో టైం అడ్జస్ట్ చేసి పెట్టుకుందాం. నా వాచ్, మీ వాచ్, సెల్ ఫోన్ వాచ్ కాదుగా, మన ఆఫీస్ గోడకున్న వాచే అతనికి తీసుకుంది. ఆ టైం 3 అయిందంటే అయిపోయాయి, విత్డ్రావల్స్ అనేవి ఉండవు, క్లోజ్ చేస్తాం. ఒకవేళ విత్డ్రావల్స్ అనేది 3 గంటల క్లోజ్ అయిన తర్వాత ఇందాక వేసినటువంటి నామినేషన్లలో ఏదో ఒక అభ్యర్థి 2 స్థానాలలో నామినేషన్ వేసి ఉన్నాడు, కానీ విత్డ్రా చేసుకోలేదు. ఏమైతున్నప్పుడు అభ్యర్థిత్వం రద్దు అవుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా 2 స్థానాలు చేసి, ఎంపీగా కూడా 2 స్థానాలు చేసి గెలువచ్చి తర్వాత రాజీనామా చేయొచ్చు. కానీ రూరల్ లోకల్ బాడీలో, గ్రామ పంచాయతీల్లో ఒక వ్యక్తి 2 స్థానాల్లో పోటీ చేయడానికి లేదు. నామినేషన్లు వేయచ్చు. 1, 2, 3, 4 స్థానాలలో నామినేషన్లు వేయచ్చు. ఒకే స్థానానికి 4 నామినేషన్లు వేసి ఇందాక చూసినాం. వేసినప్పటికీ చివరి రోజు విత్డ్రావల్స్ రోజు 4 వేసిన అతను ఏం చేయాలి, మిగతా 3 స్థానాల్లో మాత్రమే విత్డ్రా చేసుకోవాలి. ఒక స్థానం ఉంచుకోవాలి పోటీ చేయాలనుకుంటే. విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పేసి ధనాధన అన్ని విత్డ్రా చేసుకుంటే మొత్తం పోతుంది. అసలు చేసుకోకపోతే మొత్తం పోతుంది. ఒకటి ఉంచుకొని ఇద్దరు విత్డ్రా చేసుకోవాలి, ఆ మెంబర్ కానీ సర్పంచ్ కానీ. ఇది కొంచెం అయితే సర్పంచ్గా మెంబర్గా పోటీ చేసే అభ్యర్థి కూడా ఉండదు. ఇందాక చెప్పుకున్నాం, ఆయన సర్పంచ్ పోటీ చేస్తాడు, మెంబర్ ఒకే పోర్ట్ఫోలియోకు ఒకే స్థానానికి సంబంధించి మెంబర్గా 2-3 స్థానాలు చేయొద్దు. ఒక సర్పంచ్గా ఒక మెంబర్గా చేసే అవకాశం ఉంది. అది ఇందాక మాట్లాడుతున్నాం. ఇట్లా అయిపోయిన తర్వాత విత్డ్రాల్స్ అయిపోయినాయి. ఫైనల్ కాంటెస్టెడ్ లిస్ట్ స్క్రూటినీ అయినాక తర్వాత రోజు విత్డ్రాల్స్ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ కాంటెస్టెడ్ లిస్ట్ వేస్తాం. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా. ఫార్మెట్స్ మనకు కరెక్ట్గా ఉన్నాయని అది వస్తుందేమో చూద్దాం, ఫార్మెట్స్ అనుకుంటాం. కానీ మన పుస్తకాల్లో చూసుకున్నాం, మనం అంత తెలిసిన వాళ్ళని చూసుకున్న వాళ్ళమే. ఆ లిస్ట్ వచ్చిన తర్వాతనే ఏమి ఇవ్వాల్సి ఉంటుంది, ఒక ముఖ్యమైన పని ఉంటుంది. ఆ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం, నామినేషన్లు తీసుకునేటప్పుడు ఎవరెవరు ఎట్లా వేస్తారో నామినేషన్ తీసుకునే సమయంలో నామినేషన్ల రిసీవింగ్ రిజిస్టర్లో ఒక ఫస్ట్ క్యాండిడేట్ రామయ్య నామినేషన్ చేసిండు, డేట్, టైము అన్నీ రాసుకుంటాం. ప్రపోజల్ ఎవరు అన్నీ రాసుకుంటాం, డేట్, టైంతో సహా రాసుకుంటాం.
సెకండ్ ఇంకొక ఆయన రంగయ్య వచ్చాడు వేసాడు టైం రాసుకుంటాం. థర్డ్ టైం రాసుకుంటాం. ఫోర్త్ అన్ని టైం రాసుకుంటాం. 3 రోజులు డేట్లో 3 టైంలు ఉంటాయి. ఎవరు ఎప్పుడు వేసినా ఉంటుంది. ఒకే అభ్యర్థి కూడా మొదటి రోజు ఒక నామినేషన్ వేసిండు, మొదటి రోజు మధ్యాహ్నం ఒకటి వేసిండు, తెల్లారి 3 గంటలకు ఒకటి వేసిండు, ఇంకా తెల్లారి ఇంకొకటి వేసిండు అనుకున్నాం. ఈయన 4 జాగాలలో ఉంటాయి. అట్లానే ఉంచుతాము, ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తాం వీళ్ళకి సంబంధించి. ఈ ఫార్మాట్ ముఖ్యంగా మనం ఫార్మాట్ పట్టింది. దీన్ని స్వీకరించిన నామినేషన్లు అంటాం. ఇది 5వ ఫామ్ నంబర్ 5. వచ్చిన నామినేషన్లన్నీ అందులో రాసుకుంటాం. 3 రోజు 5 గంటల వరకు. 5 గంటల వరకు బయట ఒక 4 ఉన్నారు. నామినేషన్లు మూసేస్తామా? ఏం చేస్తాం సార్? తీసుకోమా నామినేషన్లు 5:30కి వచ్చినది తీసుకోం. 5 గంటలకు క్లోజ్ చేస్తాం. కానీ బయట 3 4:45 ఉన్నారు, 4:50 ఉన్నారు, ఒక 4 ఏం చేస్తాం సార్? అందరినీ లోపలికి రమ్మంటారు. లోపల నిలబడతారు. అందరు తీసుకున్నాకే అయిపోయింది. నామినేషన్ చేసినాం, లిస్ట్ అయిపోయింది. చెల్లుబాటైన నామినేషన్లు ఉన్నాయి. ఉపసంహరణ నోటీస్ ఇచ్చినాం, ఉపసంహరణకు ప్రకటన చేసినాం. ఇక పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఇచ్చినాం. పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఇచ్చేటప్పుడు ఇంకొక ఫార్మేట్, ముఖ్యమైన ఫార్మేట్ ఏముంటుందంటే పోటీ లేని స్థానాల ప్రకటన. అందరూ విత్డ్రా చేసుకున్నాక ఒక్కడే మిగిలిన ఒక స్థానానికి దాన్ని ఏమంటాం? యునానిమస్ కదా. పోటీ లేని స్థానం యొక్క ప్రకటన. అందరూ విత్డ్రా అయ్యారు, ఒక స్థానానికి ఒక్కడే ఉన్నాడు. అది ఏం చేస్తాం? ఇక ఆ రోజే డిక్లేర్ చేస్తాం. చివరి రోజు డిక్లేర్ చేస్తాం. ఆయనకు సర్టిఫికెట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అదైన తర్వాత పోటీ పడుతున్నటువంటి స్థానాలలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఏం చేయాలి సార్? ఇప్పుడు ఓటింగ్ జరగాలి, పోలింగ్ జరగాలి. పోలింగ్ జరగాలంటే రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. ఓటింగ్ డే రోజు ఓటింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళైతే పోస్టల్ బ్యాలెట్ లో అందరు చేస్తుంది సార్. ఇందాక రామకృష్ణ చెప్తుంటే మన వాళ్ళందరూ అవునన్నారు. ముందుగానే స్టేజ్ 1 ఉన్నటువంటి అధికారి స్టేజ్ 1 ఆర్ఓనే, స్టేజ్ 1 ఆర్ఓ ఏఆర్ఓ సహకారంతో బ్యాలెట్ పేపర్ల ప్రిపేరింగ్, బ్యాలెట్ పేపర్ల తయారీ. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే రెగ్యులర్ బ్యాలెట్ పేపర్లు ఈవీఎంలో ఉంటున్నాయి. పోస్టల్ బ్యాలెట్ పేపర్లు మాత్రమే ముద్రిస్తారు. అందులో గుర్తుండకుండా పేర్లు ఉంటాయి. కానీ రూరల్ లోకల్ బాడీకి వచ్చేసరికి బ్యాలెట్ పేపర్ అనేది ఓటింగ్ లో వినియోగించేది అదే బ్యాలెట్ పేపరు. పోస్టల్ బ్యాలెట్ గా మనము ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేది అదే బ్యాలెట్ పేపర్. ఒకే రకమైనటువంటి బ్యాలెట్ పేపరు పోలింగ్ రోజు బాక్సులో వేయడానికి ఓటర్లకు ఇస్తాం. ముందే ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సర్వీస్ ఓటర్లకు కూడా అదే బ్యాలెట్ పేపర్ ఇస్తాం. అయితే ఈ బ్యాలెట్ పేపర్లలో ఏమేమి ఉంటాయి సార్? ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులు మాత్రం ఉంటాయి. మనకి ఇచ్చినటువంటి ఆర్ఓ బుక్ ఉంది కదా సార్. ఈ ఆర్ఓ బుక్ లో సర్పంచ్కి ఉన్న గుర్తులు ఏమున్నాయి, లేదా మెంబర్లు తయారు చేసేటప్పుడు ఆ 3 తీసుకొచ్చేసి మొదటి దానికి కట్టుకోవాలి. అది అదే సమయం అవుతుంది. వేసిన డేట్ సమయం అది అవుతుంది. మొదటిది అది చెల్లు ఒకటి 4 ఒక దగ్గరికి వచ్చేస్తాయి. వేరే వార్డులలో నామినేషన్ వేసి ఉంటే కనుక విత్డ్రా చేసుకుంటాడు కదా. విత్డ్రా చేసుకోకపోతే పోటీలే ఉండడు ఆయన. ఒక అభ్యర్థి 2 జాగాలో పోటీ ఎన్నిక లేదు, 2 జాగాలో నామినేషన్లు ఉన్నాయి. చివరి రోజు పుట్టిన రోజు మనం చూస్తున్నాం. అప్పుడు ఏం చేస్తాం? చేస్తాం లిస్టు విత్డ్రా చేసుకున్నప్పుడు చేసుకుంటాడు. చేసుకోకపోతే ఆయన అభ్యర్థిత్వమే రద్దు అవుతుంది. కాబట్టి చేసుకుంటాడు. ఒక దగ్గరనే పోటీలో ఉంటాడు. 4 అప్లికేషన్లు ఉన్నాయి, తీసుకొచ్చి ఒక దగ్గర కట్టుకుంటాం. ఆయన నామినేషన్ ఒకటి కిందనే లెక్క. ఫైనల్ లిస్ట్ ఆఫ్ కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ వేసినప్పుడు అతని 4 ఉన్నా 3 ఉన్నా 2 ఉన్నా ఒక దగ్గర కడతాం. ఒకే అప్లికేషన్ తీసుకుంటాం. ఫామ్ 9 ఫిల్అప్ చేసి పెడతాం. ఫామ్ 9 ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళకి గుర్తులు ఇవ్వాలంటే మనకు ఆర్ఓ బుక్లో ఉన్నటువంటి గుర్తులే కేటాయిస్తాం. సర్పంచ్ అభ్యర్థికి, వార్డ్ మెంబర్ అభ్యర్థికి. ఎట్లా కేటాయిస్తామంటే అభ్యర్థులు 2 ఉన్నారు అనుకోండి, బ్యాలెట్ పేపర్ ఎన్ని కాలం తయారు చేయాల్సి వస్తుంది? 3. 2 అభ్యర్థులు 1 నోట. 3 ఉంటే 3 అభ్యర్థులు 1 నోట. 4 ఉంటే 4 అభ్యర్థులు 1 నోట. ఎట్లుంటే అట్లా. ఒకటే అభ్యర్థి ఉంటే
యునానిమస్ అయిపోయారు. ఏం చేసేది లేదు. ఇద్దరు ఉంటే కనీసం ఇద్దరు ఉంటేనే ఇద్దరు అభ్యర్థులు ఒక నోటాతోని బ్యాలెట్ పేపర్ తయారు చేయాలి. సర్పంచ్కి అయితే ఏ రంగు? పింక్ రంగు. వార్డు మెంబర్కి అయితే తెలుపు రంగు. సర్పంచ్కి అయితే గులాబీ రంగు, వార్డు మెంబర్కి అయితే తెలుపు రంగు నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుంటాం. గతంలో ఏం చేసేవాళ్ళం అంటే ప్రీ ప్రింటెడ్ బ్యాలెట్ పేపర్లు వచ్చేవి. ప్రీ ప్రింటెడ్ ఎప్పుడో ప్రింట్ అయ్యేది. ఎంపీఓ సార్లు తీసుకొని దగ్గర పెట్టుకుంటారు. చివరికి ఏం చేస్తున్నారు అంటే ఎంతమంది క్యాండిడేట్ ఉన్నారు? ముగ్గురు. లేదా 5 3 నుంచి కించేసి 3 ఇస్తుండ్రి. ఇప్పుడు అట్లా లేదు. 6 రోజుల కొంచెం పని ఎక్కువై. ఎందుకంటే నోటా పెట్టాలి. ఇద్దరున్నా 3వ క్యాండిడేట్ నోట్ అవుతారు. ముగ్గురుంటే 4వ క్యాండిడేట్ నోట్ అవుతారు. 4 ఉంటే 5వ క్యాండిడేట్ నోట్ అవుతాడు. కాబట్టి క్యాండిడేట్లు ఫైనల్ అయినాకనే ప్రింటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక పని మనం తర్వాత చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారి. రిటర్నింగ్ అధికారి అంటే సంపూర్ణమైనటువంటి బాధ్యత కాన్స్టిట్యున్సీకి. అదొక కాన్స్టిట్యున్సీ. కాబట్టి బ్యాలెట్ పేపర్లు ముద్రించే సమయంలో కూడా సరైన జాగ్రత్త తీసుకోవాలి. అది ఏ సైజులో ఉండాలి, ఏ మందంలో ఉండాలి, పేపర్ ఎంత ఉండాలి, గ్యాప్ ఎంత ఉండాలి, ఎన్ని ఇంచులు ఉండాలి, ఏం కథ అనేటువంటి అంతా ఉండాలి. సమయం లేదు కాబట్టి ముందుకెళ్తున్నాం. ఇంకొక విషయం, అభ్యర్థులు పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు ఇచ్చేటప్పుడు నిజంగా ఇందాక సార్ అన్నట్టుగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తెలుగు అక్షరమాల క్రమంలో ముందు పేరు రాసుకోవాలి. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల క్రమంలో రాసుకోవాలి. 4 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎగ్జాంపుల్ అనుకున్నాం. 4 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో ఒక అతను అమర్ ఉన్నాడు, ఆనంద్ ఉన్నాడు, రాములు ఉన్నాడు, రంగయ్య ఉన్నాడు అనుకుందాం. అమరు, ఆనంద్, రాములు పెట్టాలి అనేది చెప్తారు. అదేవిధంగా నామినేషన్ తో పాటు డిక్లరేషన్ ఇందాక చెప్పుకుంటే సార్ అనుబంధం డిక్లరేషన్ ఏంటిది? ఆస్తుల వివరాలు కూడా ప్రకటించాల్సి ఉంటుంది. అభ్యర్థి స్పౌజ్, అభ్యర్థి పిల్లలు, వారి మీద ఆధారపడ్డ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల వివరాలని నామినేషన్ వేసే ప్రతి అభ్యర్థి ప్రకటించాలి. కాబట్టి ఆ అనుబంధాన్ని కూడా నామినేషన్ తో పాటు ఇవ్వాలి. ఒకవేళ అనుబంధాన్ని ఇవ్వలేదు నామినేషన్ వేసేటప్పుడు ఆర్ఓ గారు తీసుకోవద్దాం? నామినేషన్ తీసుకోవాలి. రేపు ఇస్తాడు, ఎల్లుండి కూడా తెచ్చి వచ్చాను. 3 రోజులు నామినేషన్ పర్వం ఉంది కదా, చివరి రోజు కూడా సాయంకాలం వరకు అనుబంధాన్ని తీసుకొచ్చి ఇస్తాడు. నంబర్ వేసుకుంటాం, రాసి దాన్ని గట్టి పెట్టుకుంటాం. ఇందులో చిన్న పొరపాటు చేస్తే నామినేషన్ తీసుకునేటప్పుడే పెద్ద మనసు చేసుకొని ఆయనకి ఇబ్బంది పెట్టకుండా సరి చేసి తీసుకోమని చిన్న సూచన. ఏం సరి చేస్తాము అని అంటే ఏదో ఒక దగ్గర సంతకం మిస్ అయింది, సంతకం చేయడం చేయించుకోవాలి. సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ తప్పులేదు, చేసుకోవచ్చు. ఒక దగ్గర 2 దగ్గర సంతకాలు ఉన్నాయి, ప్రపోజల్ ఇంకొకటి చేసి ఇంకొకటి మర్చిపోయింది. ఎందుకంటే గ్రామీణ ఎన్నికలు కాబట్టి అందరూ చదువుకున్న లేకపోవచ్చు. సాయం చేయమనేటువంటిది మనకు సూచన. కావాలని మనం చెప్పకుండా చూసి కూడా పక్కన పెట్టి రిజెక్ట్ చేసే వీళ్ళు నాకు తెలుసుకున్నది అనేటువంటిది కాకుండా ముందే కొంత మన ఫేవర్ నామినేషన్ వేసేటువంటి అభ్యర్థికి ఫేవర్లని రఫ్గా చూసి కరెక్ట్గానే ఉన్నదనుకున్నప్పుడే తీసుకోవాలనేది మనకు సూచన. ఇంకా బయట కూడా హెల్ప్ డెస్క్ కూడా వాళ్ళకి చెప్తారు. రిజెక్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం అక్కడనే సూచిస్తే బాగుంటుంది అని తెలిసి కూడా మనం పెట్టకపోతే బాగుంటుంది. ఎక్కడెక్కడ సందర్భాలలో అభ్యర్థి జనరల్ స్థానంలో నామినేషన్ వేస్తున్నాడు, డిపాజిట్ ఎంత కట్టాలి? సర్పంచ్కు 2000 కట్టాలి. మెంబర్కి అయితే 500. 500 2000 సార్? అవునవును. సార్ 2500. సర్పంచ్కి అయితే 2000, మెంబర్కి అయితే 500. ఇక రిజర్వేషన్ కేటగిరీ ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ, వాళ్ళు ఏం చేయొచ్చు? ఇందులో సగం కట్టచ్చు. సగం కట్టాలంటే ఆయన ఆ కేటగిరీకి చెందినట్టుగా ధృవపత్రాన్ని సమర్పించాలి. ఎంఆర్ఓ చేసినట్టు ధృవపత్రం సమర్పిస్తే సగం డిపాజిట్తోనే నామినేషన్ తీసుకుంటారు. సగం డిపాజిట్తోనే తీసుకుంటారు. కానీ రిజర్వేషన్ స్థానాలలో నామినేషన్ వేసేటప్పుడు తప్పనిసరిగా అందరికీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అందరూ సగం డిపాజిటే కడతారు, అందరికీ తీసుకుంటారు. మరి అక్కడ జనరల్ క్యాండిడేట్ నామినేషన్ చేయవచ్చా? చేయడానికి లేదు. తీసుకుందాం సార్, 2000 వస్తాయి కదా, తీసుకోవచ్చా మనం?